హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS హిందూ డైలీ న్యూస్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు 21 డిసెంబర్ 2024కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం హిందూ న్యూస్ పేపర్ నుంచి. ఫస్ట్ ఇంపార్టెంట్ వింటర్ సెషన్ అయితే కంప్లీట్ అయ్యి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. పార్లమెంట్ వింటర్ సెషన్ అనేది చల్లగా చేదుగానే ముగిసిందా అనే నేపథ్యంలో మనం చూద్దాం. ఒక ఎడిటోరియల్ కువైట్తో భారత్ సంబంధాలు ఎందుకు ప్రాముఖ్యమైనవి అనే ఎడిటోరియల్ రూపంలో కూడా మనం చూద్దాం. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991లో 15 ఆగస్ట్ 1947 డేట్నే ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్లో చూద్దాం. తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా మనకి ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ మరియు ఇండియా యూరోప్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, అదేవిధంగా యూరోపియన్ యూనియన్తో ఇండియాకి ఉన్న ట్రేడ్ బ్యారియర్ సమస్య ఏంటి, పాకిస్తాన్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ గురించి యుఎస్ ఎందుకు ఆందోళన చెందుతుందనేది కూడా మనం చూద్దాం. రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫ్రాస్టీ అండ్ బిట్టర్. అయితే పార్లమెంట్ అనేది వింటర్ సెషన్ అనేది 18th లోక్సభ సంబంధించి మనకి డిసెంబర్ 20న మనం కంప్లీట్ అవ్వడం మనం చూసాం. ఇది కంటెక్స్ట్. అయితే ఇది పాలిటిక్స్ సంబంధించి మనం కవర్ చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మనం కొన్ని రకాల ఇష్యూస్ అయితే ఈ వింటర్ సెషన్ నేపథ్యంలో మనం చూస్తున్నాం. రైట్, అయితే కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ వింటర్ సెషన్ 18th లోక్సభకు సంబంధించి ఫస్ట్ వింటర్ సెషన్ అనేది మనకి డిసెంబర్ 20న కంప్లీట్ అవ్వడం. ఇందులో సిగ్నిఫికెంట్ డిస్రప్షన్స్ అనేవి ఉన్నాయి. ప్రొడక్టివిటీ కూడా తగ్గింది గతంతో పోలిస్తే. అదేవిధంగా పొలిటికల్ యాక్రిమోనీ అంటే రాజకీయ తీవ్రతలతో మనకి ఇది చెప్పొచ్చు. రైట్, సో అయితే ఇక్కడ పార్లమెంటరీ ప్రొడక్టివిటీకి సంబంధించి అదేవిధంగా కొన్ని అంశాలకు సంబంధించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ముఖ్యంగా పార్లమెంటరీ ప్రొడక్టివిటీ ఏ విధంగా ఉంది వింటర్ సెషన్లో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే రాజ్యసభని గమనిస్తే మనకి ఆల్మోస్ట్ 40% ప్రొడక్టివిటీ అనేది మనకి ఇక్కడ ఫంక్షనింగ్లో చూడొచ్చు. అయితే ఆల్మోస్ట్ 43 hours అండ్ 27 minutes అయితే ఇక్కడ మనకి స్కెడ్యూల్ అయితే చేయడం ఈ మీటింగ్స్ అనేవి చూసాం. రైట్, సో లోక్సభని మనం గమనిస్తే లోక్సభ అనేది ఆల్మోస్ట్ 54.5% ప్రొడక్టివిటీతో వర్క్ చేసింది. అయితే కొన్ని బిల్స్ మాత్రమే మనకి పాస్ చేయడం, కొన్ని బిల్స్ డిస్ట్రప్షన్స్ అనేది జరగడం అనేది మనం ఇక్కడ చూసాం. రైట్, సో నెక్స్ట్ మనకి లెజిస్లేటివ్ పరంగా హైలైట్స్ ఏంటి, రైట్, లాస్ పరంగా మనకి హైలైట్స్ ఏంటంటే పాస్ చేసిన బిల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాస్డ్ బిల్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో అంటే మనకి భారతీయ వాయువన్ విధేయక్ అనే 2024 సంబంధించి సివిల్ ఏవియేషన్ సెక్టర్ సంబంధించి ఏదైతే బిల్ ఉందో అదొక ఇంపార్టెంట్ బిల్గా పాస్ అయింది. అదేవిధంగా ఇంపార్టెంట్గా మనకి బాయిలర్స్ బిల్ అండ్ ఆయిల్ ఫీల్డ్స్ సంబంధించి రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కూడా బిల్ అనేది కూడా మనకి పాస్ అయింది. రైట్, సో ఈ రెండు బిల్లులు మనకి సక్సెస్ఫుల్గా పాస్ అవడం చూసాం. అదేవిధంగా మేజర్ డిస్కషన్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ డిస్కషన్స్లో భాగంగా ఇతర అంశాల మీద కూడా డిస్కషన్స్ అనేవి జరిగాయి. ఆ అంశాలు ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ సేఫ్టీ కావచ్చు. రైట్, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ సంబంధించిన సేఫ్టీ కావచ్చు, అదేవిధంగా రైల్ ప్యాసింజర్ సేఫ్టీ కావచ్చు, దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో డిజాస్టర్ ఫండ్ అలొకేషన్ సంబంధించి ఫండ్కి సంబంధించి మనకి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉంది దాని మీద కూడా ఇక్కడ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఎంత ఉంది దాని మీద కూడా డిస్కషన్స్ అయితే జరిగాయి. రైట్, ఇవి మేజర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని కమిటీస్కి రిఫర్ చేయడం అనేది ఏ బిల్స్కి జరిగింది అంటే ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ మనకి ఇంపార్టెంట్గా చెప్పుకునే కాన్స్టిట్యూషన్ 119th అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో 2024కి సంబంధించి దీన్నే మనం 1 నేషన్ 1 ఎలక్షన్గా పిలుస్తాం. దాంతోపాటు మనకి యూనియన్ టెరిటరీస్ సంబంధించి యూనియన్ టెరిటరీస్ లా అమెండ్మెంట్ బిల్ కూడా మనకి ఇక్కడ రిఫర్ టు కమిటీస్ అనేవిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు ఇంపార్టెంట్ బిల్స్ అనేవి. రైట్, సో అయితే ఇక్కడ పొలిటికల్ యాక్రోనామీ దేనికి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే పొలిటికల్ యాక్రిమోనీ అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా రాజకీయ తీవ్రత లేదా రాజకీయ ఉద్రిక్తతకు సంబంధించి అపోజిషన్ గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి, రైట్, గొడవలకు సంబంధించి మనం చూసుకుంటే అపోజిషన్ అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ని మనకి ఇక్కడ మేజర్గా తీర్మానం తీసుకొచ్చారు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్కి అగెనిస్ట్గా. అయితే ఇది డిప్యూటీ చైర్మన్ సంబంధించి ఇది రిజెక్ట్ అయ్యింది. రైట్, సో ఇది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా రిమార్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి చేసిన అలిగేషన్ ఏవైతే ఉన్నాయో రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అలిగేషన్స్ అయితే చాలా ఉన్నాయి. రైట్, సో ఈ రెండు ఇంపార్టెంట్గా అపోజిషన్ వర్సెస్ గవర్నమెంట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే దీంతోపాటు
కొన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సంబంధించి మనం ఎస్ జయశంకర్ అడ్రస్ చేసిన ఇండియా చైనా రిలేషన్స్ సంబంధించి జియో పొలిటికల్ కన్సర్న్స్లో ఈ డిబేట్ అనేది కూడా కొనసాగింది, రైట్. ఇవన్నీ మనకి పొలిటికల్ యాక్రోమోనీగా ఇంపార్టెంట్ ఇష్యూగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సింది ప్రాముఖ్యత ఏంటి ఈ వింటర్ సెషన్ సంబంధించి అంటే ముఖ్యంగా పార్లమెంటరీ నిబంధనలను మనం పునరుద్ధరించాల్సిన అవసరమని మనకి ఇక్కడ వ్యక్తపరుస్తుంది. అదేవిధంగా కొన్ని నిర్మాణాత్మక చర్చపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని డిస్ట్రప్షన్స్ అనేవి చాలా జరిగాయి కాబట్టి వీటి మీద ఫోకస్ అయితే కంపల్సరీ ఉండాలి, రైట్. సో రీస్టోరింగ్ పార్లమెంటరీ నార్మ్స్ అండ్ ఆల్సో కన్స్ట్రక్టివ్ డిబేట్ అనేది మనకు అవసరం అనేది ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మనకి లెజిస్లేటివ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అది ఇక్కడ ఏమాత్రం లేదు అనేది కూడా హైలైట్ అవుతుంది. అదేవిధంగా పొలిటికల్ పాలరైజేషన్ అంటాం, అది కూడా పెరుగుతుంది, రైట్. సో వీటి మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ వచ్చే సెషన్కి సంబంధించి రెడీగా సిద్ధంగా ఉండాలనేది ఇక్కడ మనకు తెలుస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఏ ఛాన్స్ టు స్ట్రైక్ గోల్డ్ డ్యూరింగ్ కువైట్ విజిట్. ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ని మనం అర్థం చేసుకుంటే, హిస్టారిక్ కంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతని విజిట్ నేపథ్యంలో కువైట్ విజిట్ కాబోతున్నారు. దీనికి సంబంధించి మనకి ఈ ఎడిటోరియల్ అయితే క్లియర్ కట్గా రిలేషన్స్ వైజ్ మనం ఇంపార్టెంట్. అయితే ఇండియా అదేవిధంగా కువైట్ రిలేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది చూడడానికి ముందు మనకి ఇక్కడ ఈ విజిట్ అనేది చాలా ప్రాథమికంగా అదేవిధంగా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. 1981లో మనకి ఇందిరాగాంధీ గారి విజిట్ తర్వాత మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 43 సంవత్సరాల తర్వాత ఈ విజిట్ అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ప్రాముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. మన సంబంధాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ పునరుద్ధరించిన విధంగా, రైట్. సో ఇక్కడ రీజనల్ డైనమిక్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. రీజనల్ డైనమిక్స్ సంబంధించి మనకి కువైట్ అనేది ఒక స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది. పెర్షియన్ గల్ఫ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మ్యాప్లో చూస్తే కువైట్ అనేది ఇరాక్, సౌదీ అరేబియా మధ్యలో ఉన్న ప్రాక్సిమిటీ ఏరియా ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పెర్షియన్ గల్ఫ్కి ఒక వ్యూహాత్మక స్థానం అయితే దీనికి ఉంది. దాంతోపాటు ఇక్కడ ఈ రీజియన్లో ప్రత్యేకించి ఒక న్యూట్రల్ మీడియేటర్గా కూడా ఇది పాత్ర పోషిస్తుంది కువైట్ అనేది, రైట్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఇండియా కంటే వెస్ట్ ఏషియా ఎంగేజ్మెంట్కి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో దీంతో మనం టైస్ అనేవి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో అయితే ఇక్కడ బైలేటరల్ టైస్కి సంబంధించి మనం 1 by 1 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, రైట్. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటే వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటి అంటే కువైట్ అనేది వరల్డ్లోనే 6th లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్గా ఇండియాకి మనకి ఇక్కడ కనిపిస్తుంది, రైట్. ఆల్మోస్ట్ 3% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ నీడ్స్ అనేవి ఈ కువైట్ ద్వారా మనకి కంప్లీట్ అవుతున్నాయి, రైట్. సో అదేవిధంగా సావరెన్ వెల్త్ ఫండ్ అనేది కూడా మనం అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ $924 బిలియన్ ఉంది ఇక్కడ. అది కూడా ఇది ఈ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఇండియాకి చాలా సమర్థవంతంగా ఉంటుంది, రైట్. సో అయితే ఇండియా ప్రపోజల్ ఏదైతే చేసిందో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ సంబంధించి కొలాబరేషన్ ఏదైతే చేసిందో అది మనకి ఎనర్జీ సెక్యూరిటీకి చాలా ఉపయోగం, రైట్. సో ఈ ఎనర్జీ నీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి కువైట్కి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ బైలేటరల్ ట్రేడ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2023 to 24 సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఆల్రెడీ మనకి $10.47 బిలియన్ ఉంది మన ట్రేడ్, రైట్. సో కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ 10 బిలియన్ కన్నా ఎక్కువే ఇండియాలో ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫినోమినాన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి కల్చరల్ అండ్ ఆల్సో పీపుల్ టు పీపుల్ టైస్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, రైట్. సో ఇక్కడ 1 మిలియన్ ఇండియన్స్ ఆల్మోస్ట్ మనకి భారతీయులు ఇక్కడ కువైట్లో అతిపెద్ద ప్రవాస సమూహంగా మనకి ఇక్కడ ఉన్నారు. అది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ప్రవాస భారతీయులు ఇక్కడ ఉన్నట్టు, రైట్. సో అదేవిధంగా ఇనిషియేటివ్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో మనకి హిందీ రేడియో ప్రోగ్రామ్ ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏ కంట్రీస్కి రిలేటెడ్గా అని అడిగే ఛాన్స్ ఉంది ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ
పొటెన్షియల్ ఏరియాస్ ఏమున్నాయి, ఇప్పుడు విజిట్ అయితే జరగబోతుంది కాబట్టి ఇక్కడ మనం ప్రాథమికంగా ఇప్పటి వరకు మనం చూసింది బయలాటరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ రీజియన్ ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా హిస్టారికల్గా మనకి ఇండియాకి కువైట్కి స్ట్రాటజిక్ ఎకనామిక్ ట్రేడ్ కల్చర్ పీపుల్ టు పీపుల్ టైస్ ఎలా ఉన్నాయి అనేది చూసాం, రైట్. సో ఇక్కడ పొటెన్షియల్ ఏరియాస్ ఏమున్నాయి కోఆపరేషన్ పెరగాలంటే ఇంకా అనేది ఇప్పుడు రాబోతున్న విజిట్లో మనం ఇంకా ఏంటి సామర్థ్యం పెంచుకోవచ్చు, ఏ ఏరియాస్లో కోఆపరేషన్ అనేది ఉండాలి అనేది మనం అక్కడ అర్థం చేసుకుంటే ఫస్ట్ మనం మాట్లాడబోయేది డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో దీన్ని సైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది డిఫెన్స్ కోఆపరేషన్ మనం ఇంకా పెంచుకునే విధంగా, రైట్. కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా కొలాబరేషన్ అయితే కువైట్కి సంబంధించి మనకి ఇన్ఫ్రా డెవలప్మెంట్ సంబంధించి మనకి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా కువైట్స్ విజన్ అనేది ఉంది, విజన్ 2035 ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఇండియా ఎక్స్పర్టీస్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది, రైట్. సో సహాయం చేసే అవకాశం ఉంది, అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింటే. నెక్స్ట్ మనకి ప్రత్యేకంగా చెప్పాలంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడచ్చు, రైట్. కువైట్స్ పార్టిసిపేషన్ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో కావచ్చు, అదేవిధంగా డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోalition ఈ రెండిట్లో కువైట్స్ పార్టిసిపేషన్ కోసం మనం అనేది మేజర్గా చెప్పుకోవచ్చు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి, ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా స్పేస్ కోఆపరేషన్, రైట్. స్పేస్ కోఆపరేషన్ కూడా మనకి ఇంపార్టెంటే. ఇండియా అనేది కువైట్తో మనకి కొంత శాటిలైట్ లాంచెస్ సంబంధించి కావచ్చు, స్పేస్ ప్రోగ్రామ్స్ సంబంధించి కావచ్చు కువైట్కి అసిస్ట్ చేస్తే అది కూడా స్పేస్ కోఆపరేషన్ విధంగా మనం ముందుకెళ్ళచ్చు, రైట్. సో అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి మనం రాబోతున్న రోజుల్లో ఈ కోఆపరేషన్ సంబంధించి ఛాలెంజెస్ అదేవిధంగా ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది మనం అర్థం చేసుకుంటే మ్యూచువల్ ట్రస్ట్ అనేది మనకి రెండు దేశాల మధ్య నమ్మకం అయితే ఉంది, కానీ డీపర్ టైస్ అయితే లేవు. అంటే లోతైన సంబంధాలు మనం పునరుద్ధరించుకోవాలి, ఇంకా పెంచుకోవాలి, రైట్. అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ మనకి కొన్ని స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ అయితే ఎనర్జీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనకి అదేవిధంగా డిఫెన్స్ కావచ్చు, వీటిని ఎలివేట్ చేస్తే, రైట్, ఇంక్రీజ్ చేసుకుంటే మనకి రిలేషన్షిప్ ఇంకా బలపడుతుంది. అదేవిధంగా కల్చరల్ కనెక్షన్స్ అనేవి ఇంకా పెంచుకోవాలి, దాని ద్వారా మనం బయలేటరల్ గుడ్ విల్ అంటే ఇరు దేశాల ద్వైపాక్షిక శ్రేయస్సు అనేది మనకి కనిపిస్తుంది, ఇది కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. సో ఇవి మనకి రానున్న విజిట్లో మనం ఏం చేయబోతున్నారు అనేది కూడా మనం చూసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఇట్ ఈజ్ ఫర్ హిస్టోరియన్స్ టు డిగ్ ఫర్ టెల్ టేల్ రిమైన్స్ నాట్ బైగాట్స్. ఇక్కడ చరిత్రకారులు చెప్పే కథ అవశేషాల కోసం త్రవ్వాలి కానీ పెద్దవాళ్ళ కోసం కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే అవశేషాలు అంటే ఏంటి, పాత ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ కొన్ని ఏవైతే ఉన్నాయో ప్లేసెస్ సంబంధించి ఆ చరిత్రకారులకు సంబంధించి మనం అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి చరిత్రకు సంబంధించిన తవ్వాలి కానీ ఎవరు పడితే వాళ్ళు తవ్వకూడదు అనేది ఇక్కడ మీనింగ్గా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మనం పాలిటీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే ఇండైరెక్ట్గా ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సంబంధించి ఆర్టికల్ అనమాట, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇక్కడ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ సంబంధించి ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్కి కన్వర్ట్ చేయకూడదు అనే మేజర్ నిరోధించే ప్రొవిజన్ అయితే ఈ యాక్ట్లో ఉంది. అది August 15, 1947 ఏదైతే ఉందో ఆ డేట్కి సంబంధించి ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని కేసెస్ కానీ అపీల్స్ కానీ రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసే విధంగా ఉంటే కంపల్సరీ ఈ డేట్ తర్వాత దాన్ని నిరోధిస్తుంది, అది కూడా ఇంపార్టెంటే. అయితే ఈ లౌకికవాదాన్ని కాపాడడానికే ఈ రామ్ జన్మభూమి ఉద్యమం చుట్టూ తీవ్ర మతపరమైన ఉద్రిక్తతల సమయంలోనే ఇది అమలు చేయబడింది. ఇది ఒక ఇంపార్టెంట్ 1990s టైంలో, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇంపార్టెంట్గా మాట్లాడబోయేది సెక్యులరిజం, లౌకిక వాదం గురించి మాట్లాడాలి భారతదేశంలో. ఇది మనం ప్రియాంబుల్ అంటే పీఠికలో ఆల్రెడీ దీన్ని ప్రవేశపెట్టారు. ఇది మనకి కొన్ని లాస్ రూపంలో ఎన్ఫోర్స్ చేస్తున్నారు. అదే మనకి ప్రథమంగా చెప్పుకోవచ్చు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991గా చెప్పచ్చు, రైట్. సో దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడుకుంటే ఈ యాక్ట్కి సంబంధించి ఈ యాక్ట్ ప్రత్యేకంగా కమ్యూనల్ టెన్షన్స్ అంటే మతపరమైన ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో వాటి నడుమున 1990sలో
దీన్ని తీసుకొచ్చారు. అది క్లియర్ కట్గా దీనికి లింక్ అయి ఉన్నాయి ఆ కమ్యూనల్ టెన్షన్స్ అనేవి. అదేవిధంగా 1947 15th ఆగస్ట్ డేట్ని ఎందుకు తీసుకున్నారు అనేది కూడా ఇక్కడ మనం ప్రాథమికంగా చెప్పాలి. అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తరుణంలో ఆ డేట్ని మనం ఒక హిస్టారికల్ కంటిన్యూటీగా రిఫ్లెక్ట్ చేశారు, రైట్. దానికే ఇక్కడ దీన్ని తీసుకొచ్చారు. అంతకు ముందు పెడితే మనకి వేరే విధంగా ఉంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళ లాస్ చట్టాల రూపంలో మనం అప్పటి చట్టాలు మనకి ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తారని క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1947 15th ఆగస్ట్ అనే డేట్ని ప్రామాణికంగా చేశారు ఇండిపెండెన్స్ రూపంలో. అదేవిధంగా హిస్టారికల్ కంటిన్యూటీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఛాలెంజెస్ ఏంటి ఈ యాక్ట్కి సంబంధించి అంటే ముఖ్యంగా ఈ యాక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తూ అంటే కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద యాక్ట్ అంటే చట్టానికి సంబంధించి ఈ చట్టానికి సంబంధించిన రాజ్యాంగత్వం, రైట్. సో ఈ చట్టానికి సంబంధించిన రాజ్యాంగపరంగా ఏంటి, కాన్స్టిట్యూషనాలిటీ ఏంటి, వ్యాలిడిటీ ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తూ ఇక్కడ ఛాలెంజెస్ అయితే సుప్రీంకోర్టులో కేసెస్ రూపంలో మనకు వస్తున్నాయి. అయితే ఇక్కడ కీలక వాదనలు మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా, రైట్. సో ఆగస్ట్ 15, 1947 అనేది ఒక ఆర్బిట్రరీ డేట్గా తీసుకున్నారు అనే వాదన కూడా ఉంది. అంటే ఏంటి, ఏకపక్ష తేదీగా వాళ్ళు డిసైడ్ చేసేసారు అనేది ఒక ప్రాబ్లం. అయితే అలిగేషన్స్ అనేవి ఉన్నాయి జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి. జ్యుడిషియల్ రివ్యూకి తీసుకెళ్లే పరిధిలో ఎప్పుడూ దీన్ని తగ్గిస్తున్నారు. అంటే న్యాయ సమీక్ష ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని తగ్గించేస్తున్నారు, నిరోధిస్తున్నారు అనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్. అయితే అసలు జ్యుడిషియల్ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి జ్యుడిషియల్ పరంగా, న్యాయపరంగా ఇందులో అబ్జర్వేషన్స్ ఏంటి అంటే 2022లో ఆల్రెడీ మన ఫార్మర్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో డివై చంద్రచూడ్ ఆల్రెడీ చెప్పారు, ఒక సర్వే చేసినంత మాత్రాన ఈ చట్టాన్ని వైలేట్ చేసినట్టు కాదు అని, రైట్. సో దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఏం చేశారు, దిగువ న్యాయస్థానాలు అంటే లోవర్ కోర్ట్స్ వారు ఏం చేశారు, ఇటువంటి పరిశీలనలు తప్పుగా అర్థం చేసుకుని ఇది ప్రార్థనా స్థానాల్లో సర్వేలు చేయడం దాని ఫలితంగా హింస కూడా దారితీసింది, రైట్. సో ఇది చాలా ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. జ్యుడిషియల్ అబ్జర్వేషన్స్ రిలేటెడ్గా వాళ్ళు లోవర్ కోర్ట్స్ కావచ్చు, పై చెప్పిన అధికారులు కావచ్చు, వారిని తప్పుగా అర్థం చేసుకోవడం, రైట్, అవి తీవ్ర స్థాయికి రావడం అనేది కూడా మనం చూసాం, రైట్. అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది మనకి లేదా అంటే మతపరమైన ఇష్యూస్ సంబంధించి మనకి ఒకే ఒక ఆర్టికల్గా మనం చెప్పుకోవచ్చు, ఆర్టికల్ 26, రైట్. సో ఇది మతపరమైన వర్గాల వారి ప్రార్థనా స్థలాలను నిర్వహించే హక్కులను పరిరక్షిస్తుంది. కాబట్టి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళకి. ఈ డినామినేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ సంబంధించి మేనేజ్ చేసే హక్కు ఇస్తుంది, రైట్. ఈ హక్కులలో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ నిబంధన ఉల్లంఘిస్తుంది అనేది కూడా చెప్తున్నారు. అంటే ఈ హక్కుల్లో జోక్యం చేసుకోవడం అంటే ఏంటి, సర్వేలు ఉన్నాయి, అదేవిధంగా తవ్వకాలు చేయడం, ఇలాంటివన్నీ నిర్వహణలు అంటాం. ఈ మేనేజ్ చేసే హక్కు వీళ్ళకి ఉంది. ఈ హక్కుల్ని రాజ్యాంగ నిబంధనకు ఉల్లంఘిస్తున్నారు అనే కూడా కొంతమంది చెప్తున్నారు, రైట్. సో ఇది కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ రిలేటెడ్గా ఆర్టికల్ 26 వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా క్రిటిసిజం ఏంటి, ఫైనల్గా క్రిటిసిజం సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే కంపల్సరీ జ్యుడిషియల్ మిస్స్టెప్స్ అనేవి, పొలిటికల్లీ మోటివేటెడ్ యాక్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అంటే న్యాయపరమైన పొరపాట్లు చాలా ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ ప్రేరేపిత చర్యల వల్ల మతపరమైన ఉద్రిక్తతలు ఇంకా పెరిగే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాం, అదొక ఇంపార్టెంట్ క్రిటిసిజం. అదేవిధంగా హిస్టారికల్ రిమైన్స్ షుడ్ బి స్టడీడ్ బై ఎక్స్పర్ట్స్ నాట్ యూజ్డ్ ఫర్ పొలిటికల్ ఆర్ కమ్యూనల్ ఎజెండాస్ అని కూడా చెప్పొచ్చు. అంటే చారిత్రక అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి నిపుణులు అధ్యయనం చేయాలి, కానీ రాజకీయ లేదా మతపరమైన అజెండాలకు ఉపయోగించకూడదు అనేది కూడా క్లియర్ కట్గా ఇక్కడ క్రిటిసైజ్ చేస్తున్నారు, రైట్. సో ఇది ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ రిలేటెడ్గా మనం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కంటెక్స్ట్లో చూడొచ్చు, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి న్యూ అండర్ సీ కేబుల్స్ టు బూస్ట్ ఇండియాస్ డిజిటల్ కనెక్టివిటీ. దీన్ని మనకి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్గా, రైట్. సో ఇక్కడ మనకి ఇండియా డిజిటల్ కనెక్టివిటీ రిలేటెడ్గా డేటా యూసేజ్ అనేది మనం ఇంక్రీజ్ అవుతుంది, దీనికి సంబంధించిన స్ట్రెంథెన్ చేసుకోవాలి, రైట్. ఆ నేపథ్యంలో కొత్త న్యూ కేబుల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటాం, రైట్. సో అండర్ సీ కేబుల్ నెట్వర్క్ అనేది ఎక్స్పెండ్ చేసే విధంగా ఒక 2 న్యూ కేబుల్ సిస్టమ్స్ అనేవి లాంచ్ చేశారు రీసెంట్గా. అది ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ కావచ్చు, అదేవిధంగా ఇండియా యూరోప్ ఎక్స్ప్రెస్. ఈ రెండు ఇంపార్టెంట్గా
చెప్పుకున్నాం, రైట్. సో ఈ కేబుల్స్ ముఖ్యంగా ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని స్ట్రెంథెన్ చేసే విధంగా, అదేవిధంగా మనకి కంట్రీ ఏషియా ఏవైతే ఉన్నాయో, యూరోప్ ఏదైతే ఉందో ఆ ఏషియా అండ్ యూరోప్ కంట్రీస్ సంబంధించి ఇండియాతో కనెక్టివిటీని పెంచుకోవడానికి కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇంకా మనం పెంచడానికి కావచ్చు, రైట్. సో ఈ మూడు చాలా ప్రామాణికంగా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఈ కేబుల్స్ ద్వారా మనం పొందే ప్రయోజనాలు, రైట్. సో ముందుగా మనకి ఐఏఎక్స్ అండ్ ఐఈఎక్స్ కేబుల్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఐఏఎక్స్ అంటే ప్రథమంగా ఇక్కడ ఇండియాలో ఉన్న చెన్నై కావచ్చు, అదేవిధంగా ముంబై కావచ్చు, ఈ ప్లేసెస్తో మన కనెక్టివిటీ సింగపూర్తో, అదేవిధంగా థాయిలాండ్తో, దాంతోపాటు మనకి మలేషియాతో, రైట్. ఈ 3 కంట్రీస్ని కనెక్టివిటీ చేస్తూ ఐఏఎక్స్ అంటే ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్గా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా ఐఈఎక్స్ని మనం ఇక్కడ ఇండియాతో మన కనెక్టివిటీ చూస్తే ఫ్రాన్స్, అదేవిధంగా గ్రీస్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, అదేవిధంగా జిబౌటి కావచ్చు, రైట్. సో ఈ కంట్రీస్తో మన కనెక్టివిటీ అయితే ఇండియా యూరోప్ ఎక్స్ప్రెస్తో కనెక్టివిటీ అనేది ఈ కేబుల్ అనేది ఉంటుంది. అంటే ఈ కేబుల్స్ ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్స్ టోటల్ లెంత్ అయితే ఉంటాయి ఈ 2 కేబుల్స్. అయితే ఇవి ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ట్రాఫిక్, అదేవిధంగా బ్యాండ్ విత్ కెపాసిటీని పెంచే విధంగా మనకి ఉపయోగపడుతుంది, రైట్. సో ఈ 2 కేబుల్స్ మనకి రిలయన్స్ జియో కంపెనీకి సంబంధించి ఓన్డ్ బై రిలయన్స్ జియోనే. సో ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి చైనా మొబైల్ ఇస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్. చైనా మొబైల్ ఇస్తున్న స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ నుంచి రిలయన్స్ జియో కంపెనీ ఓన్ చేసుకుని ఈ కేబుల్స్ అయితే తయారు చేస్తున్నారు, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత ఏంటి ఈ కేబుల్స్ సంబంధించి అంటే ఇక్కడ జియో పొలిటికల్ అంబిషన్ ఏదైతే ఉందో ఈ రీజియన్లో, ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఇండియాకి సంబంధించిన పెరుగుతుంది, రైట్. అంబిషన్ అనేది కేబుల్స్ అనేవి క్లియర్ కట్గా మనకి కనిపిస్తున్నాయి. ఈ కేబుల్స్ నెట్వర్కింగ్ ఏరియాస్ కావచ్చు, వాటిని చూస్తే ఈ రీజియన్లో ఇండియా యొక్క ఇంపార్టెన్స్ పెంచుకోవాలనే ఉందనేది తెలుస్తుంది, రైట్. సో అదేవిధంగా ఇండియా పొజిషన్ అనేది మారిటైమ్ కేబుల్ నెట్వర్క్ ప్లేయర్గా మారబోతుంది అనేది కూడా ఈ 2 కేబుల్స్ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బే ఆఫ్ బెంగాల్ కావచ్చు ఒక పక్క, రైట్. అదేవిధంగా ఒక పక్క సౌత్ చైనా సీ కావచ్చు. ఈ 2 ప్రధానంగా మనకి మారిటైమ్ కేబుల్ నెట్వర్క్ ప్లేయర్ని పొజిషన్ మనం తీసుకురావచ్చు, రైట్. అదేవిధంగా ఇండియా రోల్ అనేది రిలయన్స్ సబ్మెరైన్ కేబుల్స్ మీద ఎప్పుడు మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఉంది. మనకి ఫిజికల్ డ్యామేజెస్ ఉంటాయి, సైబర్ అటాక్స్ సంబంధించి కూడా ఫోకస్ చేస్తూ ఈ కేబుల్స్ని మనం తీసుకెళ్తున్నాం, రైట్. సో అయితే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా రెసిలియన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫినోమినాన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ డిస్ట్రప్షన్స్ అనేవి జరుగుతుంటాయి. ఈ పర్టికులర్ టైంలో ఇండియా అనేది యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది సబ్మెరైన్ కేబుల్ సెక్యూరిటీ డిస్కషన్ సంబంధించి, అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా 3 సబ్మెరైన్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ రీసెంట్గా డిస్టర్బ్ అవ్వడం, డేటా సెంటర్స్ అనేవి అలర్ట్ అవ్వడం, ఇవన్నీ మనం చూసాం, రైట్. సో ఇండియా రెసిలియన్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ మనకి ప్రధానంగా ఇక్కడ మాట్లాడేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITUని క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కింద మనకున్న ఇంటర్నేషనల్ అడ్వైజరీ బాడీ ఏదైతే ఉందో ఫర్ సబ్మరైన్ కేబుల్ రెసిలియన్స్, దీంట్లో పార్ట్నర్షిప్ అంటే మెంబర్షిప్ కూడా ఇది రెసిలియన్స్ ఎఫర్ట్స్ని మనం ఇండియాకి సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఈ కనెక్టివిటీ ఇంపాక్ట్ ఏంటి, మేజర్గా ఇంపాక్ట్ ఆఫ్ దిస్ కనెక్టివిటీ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అనేది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలి, రైట్. నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి ఎందుకు మాట్లాడుతాం అంటే ఇదివరకే మనం చూసాం బంగ్లాదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ బ్యాండ్ విత్ని నార్త్ ఈస్ట్ ఇండియాకి అమ్మకాన్ని ఆపింది, రైట్. సో ఇవి ఎటువంటి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే ఫైబర్ ఆప్టిక్స్ ఆల్రెడీ మనం ఈ ఇండియాస్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే మనం మీట్ అయ్యాం, ఆ కనెక్టివిటీ నీడ్స్ అనేవి రీజియన్ సంబంధించి నార్త్ ఈస్టర్న్ రీజియన్ సంబంధించి కంప్లీట్ అయ్యే ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా మనకి బంగ్లాదేశ్ నుంచి గవర్నమెంట్ హాల్ట్ చేసినా నో ప్రాబ్లం, రైట్. సో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించి
మనం మాట్లాడుకుంటే కరెంట్ పొజిషన్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుంటే ఇండియా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్స్పాన్షన్ చేసేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే భారతదేశం యొక్క మౌలిక సదుపాయాల విస్తరణ కావచ్చు, ముఖ్యంగా సముద్ర గర్భ కేబుల్లో మనం చూసుకుంటే రైట్. సో మెరుగైన కనెక్టివిటీని మనం పెంచుకోవాలి, అదేవిధంగా భద్రతను బలోపేతం చేసుకోవాలి. ఈ ప్రాంతం యొక్క డిజిటల్ నెట్వర్క్లో భారతదేశాన్ని ముఖ్యమైన మనం ప్లేయర్గా మనం చూడవచ్చు రైట్. సో ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్తాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తూ, అదేవిధంగా మనకి సైబర్ సెక్యూరిటీని మనం బలోపేతం చేసుకుంటూ ఒక కీ ప్లేయర్గా మనం ఉండొచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ ఇండియా రైజెస్ ట్రేడ్ బ్యారియర్స్ ఇష్యూ విత్ యూరోపియన్ యూనియన్. ఇక్కడ మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజు, అదేవిధంగా ఎకానమీ వైజు మనం కవర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కంటెక్స్ట్ ఏంటి, ఇండియాకి సంబంధించి కొన్ని నాన్ టారిఫ్ బ్యారియర్స్ అయితే EU నుంచి మనకి ఒక కన్సర్న్గా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే యూరోపియన్ యూనియన్ ముఖ్యంగా మార్కెట్లో భారతీయ వస్తువులు సేవల వాణిజ్యానికి ఆటంకం కలిగించే సుంకం కాని అడ్డంకులు గురించి భారతదేశం కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంటే ఇక్కడ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం రైట్. సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి, ఇవి కొన్ని టారిఫ్స్ అంటాం. టారిఫ్స్ అంటే ఏంటి, సుంకాలు కాని అబ్స్టెకల్స్ అనమాట కొన్ని ఉంటాయి, వాటిని నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. ఇవి తరచుగా మనకి రెగ్యులేటరీ స్టాండర్డ్స్ లాంటివి కఠినమైన రెగ్యులేటరీ స్టాండర్డ్స్ అనేవి పెడతారు, లేదా ప్రొడక్ట్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి, లేదా కాంప్లెక్స్ కస్టమ్స్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి రైట్. సో ఇలాంటివి మనకి నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం రైట్. నార్మల్గా టారిఫ్ బ్యారియర్స్ ఉంటే కొంత డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ మనం దాన్ని మనం తగ్గించుకోవచ్చు. బట్ ఇక్కడ నాన్ టారిఫ్ బ్యారియర్స్ లాంటివి కొంత మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటివి చేస్తే కానీ మనం అందులో అవి సాల్వ్ చేయలేం రైట్. అయితే ఇక్కడ సుంకం కాని అడ్డంకులు కఠినమైన నియంత్రణ ప్రమాణాలు, ఉత్పత్తి ధృవపత్రాలు కావచ్చు, సంక్లిష్టమైన కస్టమ్స్ విధానాలు కావచ్చు, ఇవి మనకి అడ్డంకులుగా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇవి వ్యాపారాలకు విదేశీ మార్కెట్లకు వస్తువులను ఎగుమతి చేయడం కొంత కష్టతరం చేస్తుంది అంతే రైట్. సో ఇక్కడ కీ పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఈ ఆర్టికల్లో రైట్. సో ఇక్కడ ట్రేడ్ బ్యారియర్స్ అనేవి మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ట్రేడ్ బ్యారియర్స్ ఏంటి, ఇండియన్ ఇండస్ట్రీస్ అనేవి ఫేస్ చేస్తున్నాయి కాబట్టి EUకి సంబంధించి నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎక్కువగా టెక్నికల్ స్టాండర్డ్స్ లేదా మనకి సర్టిఫికేషన్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని రెగ్యులేషన్స్ కావచ్చు, వీటి మీద ఇండియా అనేది ఫేస్ చేస్తుంది రైట్. ఇవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది నెగోషియేషన్స్ అనేవి చాలా అవసరం అనేది చెప్తున్నారు. అంటే ప్రపోజ్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ EU ఇది ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. దీన్ని మనం ఈ పర్టికులర్ మీటింగ్లో ఈ ఇష్యూని డిస్కస్ చేయడం వల్ల ఇండియా కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ కావచ్చు, యూరోపియన్ కమిషనర్ ఫర్ ట్రేడ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రోగ్రెస్లో ఏదైతే ఉందో ప్రపోజ్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి డిస్కషన్స్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. వచ్చింది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు ప్రీవియస్గా రైట్. సో అయితే ఇంకా రెజల్యూషన్ సంబంధించి మనకి నీడ్ అయితే ఉంది, ఒక తీర్మానం అయితే తీసుకురావాలి. ముఖ్యంగా ఇది మనకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్గా తీసుకురావాలి. అంటే మినిస్టర్ గోయల్ ఆల్రెడీ చెప్పారు, ఒక రిజాల్వింగ్ అనేది ఈ బ్యారియర్స్ సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి మనకి చాలా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అనేది తీసుకురావాలనేది చెప్పారు. అయితే ఇక్కడ మనకి బ్యాలెన్స్డ్ అండ్ మ్యూచువల్లీ బెనిఫిట్గా అంటే ఈ FTA ఏదైతే ఉందో దాన్ని ఇద్దరికీ మనకు ఉపయోగపడేలా తీసుకెళ్లాలనేది కూడా చెప్తున్నారు. అయితే స్ట్రాటజిక్ గైడెన్స్ అనేది చాలా అవసరం. ఇరు వర్గాలు అంటే ఇరు దేశాల మధ్య మనకి పొలిటికల్ గైడెన్స్ అనేది చాలా అవసరం ఈ డీల్ని అయితే కంక్లూడ్ చేయాలంటే రైట్. సో అయితే కరెంట్ రిలేషన్ పరంగా మనం మాట్లాడుకుంటే ఒక FTAకి సంబంధించిన సక్సెస్ఫుల్ FTA మనం కంప్లీట్ చేస్తే ఏంటి మన అంటే బైలేటరల్ ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అదొక ఇంపార్టెంట్ ప్రయోజనం. అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు రైట్, ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోవచ్చు ఇరు దేశాలకు సంబంధించి. అదేవిధంగా కొన్ని కన్సర్న్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెట్ ట్యాక్సెస్ సంబంధించి అడ్రస్ చేయొచ్చు రైట్. సో ఇవన్నీ ప్రయోజనాలే రైట్ ఇరు దేశాలకు సంబంధించి రైట్. సో ఇది ప్రాథమికంగా ఈ ఇష్యూలో కవర్ చేసింది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, పాక్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ అండ్ ఎమర్జింగ్ థ్రెట్ టు US వైట్ హౌస్. ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం చూడొచ్చు. కంటెక్స్ట్ వైజ్ చూస్తే పాకిస్తాన్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అడ్వాన్స్డ్ మిసైల్ టెక్నాలజీస్తో డెవలప్ చేస్తుంది. ఇక్కడ ఈ స్ట్రైక్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో బియాండ్ సౌత్ ఏషియా అనేది
ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే బియాండ్ సౌత్ ఏషియా అంటే ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్గా చెప్తున్నారు, రైట్. ఈ స్ట్రైక్ టార్గెట్ అనేది ఇంతవరకు ఉంది కాబట్టి కంపల్సరీ యుఎస్ అనేది కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్ అనేది చూడవచ్చు. అయితే ఇక్కడ నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఒక స్టేట్ ఓనర్డ్ ఏజెన్సీగా పాకిస్తాన్లో ఉంది, రైట్. సో ఇదే ఇక్కడ కీ సెంట్రల్ రోల్ ప్లే చేస్తుంది ఈ మిసైల్ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్లో. స్పెషల్గా మనం ఇక్కడ ఫోకస్ చేస్తుంది లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ని వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు, రైట్. సో ఈ మిసైల్స్ని తయారు చేయడంలో ఇది మేజర్గా చెప్పుకోవచ్చు నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్, రైట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి మిసైల్ ప్రాలిఫరేషన్ గురించి తెలుసుకోవాలి. మిసైల్ ప్రాలిఫరేషన్ అంటే ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం యొక్క విస్తరణకు సంబంధించి ఇక్కడ మనం ముఖ్యంగా రాజకీయ అస్థిరత ఉన్న ప్రాంతాల్లో ప్రపంచ భద్రతకు దీర్ఘకాలంగా కొంత ఇది ఒక కన్సర్న్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అంటే సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన పాకిస్తాన్ యొక్క క్షిపణి కార్యక్రమం ఇక్కడ లాంగ్ డిస్టెన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే దూరంగా దాడులు చేయడం మీద ఇలాంటి క్షిపణులు ఉపయోగించే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచ భద్రత కూడా ఇక్కడ ప్రభావం కలిగే కారణం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ యుఎస్ఏ కాదు అంతర్జాతీయ సమాజం కూడా కొంత హెచ్చరికలు అయితే పెంచుతుంది, రైట్. సో ఇక్కడ యుఎస్ అండ్ పాకిస్తాన్ రిలేషన్స్ కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగించడం యుఎస్ ఆందోళన కలిగిస్తుంది కాబట్టి యుఎస్ ఆల్రెడీ కొన్ని కన్సర్న్స్ అయితే ఎక్స్ప్రెస్ చేసింది గతంలోనే పాకిస్తాన్ మిసైల్ ప్రోగ్రామ్ నుంచి. ఇదైతే ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీస్ కంటెక్స్ట్లో మాట్లాడుకోవాలి, రైట్. సో అయితే ఇక్కడ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ అదొక పార్ట్ ఆఫ్ డిఫెన్స్ స్ట్రాటజీగానే చూస్తున్నారు అందరూ. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుదూర క్షిపణులను అభివృద్ధి చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తే పొరుగు దేశాలు కావచ్చు అంతర్జాతీయ శక్తులతో కొంత ఉద్రిక్తత కూడా పెరిగే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోబోయేది ఏంటంటే యుఎస్ యొక్క ఆంక్షలు పాకిస్తాన్ మీద, రైట్. సో యుఎస్ అనేది ఆల్రెడీ కొన్ని శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది 4 పాకిస్తాన్ కంపెనీస్ మీద, రైట్. సో అందులో ఈ ఎన్డీసీ కూడా ఉంది, నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉంది, రైట్. సో అందుకే ఈ పర్టికులర్ ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే ఈ శాంక్షన్స్ అనేవి కొన్ని కన్సర్న్స్ అయితే మనం చూసాం. ఎందుకు ఈ శాంక్షన్స్ చేసింది ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ టార్గెటెడ్ మిసైల్ ప్రోగ్రామ్స్ అనేవి తయారు చేస్తుంది అనే ఉద్దేశంతోనే ముందుగా శాంక్షన్స్ కూడా విధించింది, రైట్. సో అయితే యుఎస్ యాక్షన్స్ అండ్ డిప్లొమసీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ప్రాథమికంగా ఫోకస్ చేయాల్సిన అంశం. అయితే మల్టిపుల్ స్టెప్స్లో యుఎస్ని పాకిస్తాన్ మిసైల్ ప్రోగ్రామ్ని కొంత నిరోధించాలని ట్రై చేస్తుంది ఎప్పటి నుంచో. అందులో భాగంగా మనం ఈ శాంక్షన్స్ చెప్పుకోవచ్చు. నాన్ పాకిస్తాన్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో సపోర్ట్ చేస్తున్నారో ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళని నిరోధించే విధంగా కొన్ని స్టెప్స్ తీసుకున్నారో అవే శాంక్షన్స్ రూపంలో చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని శాంక్షన్స్ తీసుకున్నప్పటికీ యుఎస్ కూడా డిప్లొమాటిక్ సొల్యూషన్స్ రూపంలో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచిస్తుంది. డిప్లొమాటిక్ అంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ దౌత్యపరంగా పరిష్కారాలు ఏమున్నాయి అని ఆలోచిస్తుంది. అందులో పాకిస్తాన్ మిసైల్ డెవలప్మెంట్కి సంబంధించిన కన్సర్న్స్ కాబట్టి, రైట్. సో అయితే జియోపొలిటికల్గా మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ మిసైల్ డెవలప్మెంట్ అనేది ఒక యుఎస్కి ఒక గ్రోయింగ్ థ్రెట్గా చూస్తున్నాం. అదేవిధంగా ఈ పొటెన్షియల్ రేంజ్ ఏదైతే ఉందో చాలా లాంగ్ రేంజ్ టార్గెట్ ఏదైతే ఉందో ఈ వెపన్స్ సంబంధించి బియాండ్ సౌత్ ఏషియా అంటే కంపల్సరీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి దౌత్య మార్గాలను అన్వేషించేటప్పుడు పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురావడంపై చాలా దృష్టి అయితే ఇక్కడ సాధిస్తుంది యుఎస్, రైట్. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్ కంపల్సరీ రివైజ్ చేసుకోండి. ఎవ్రీడే మీరు పేపర్ చూసి టైం ఆల్మోస్ట్ 3 to 4 hours వేస్ట్ చేసుకోవడం కన్నా ఒక 30 minutes మీరు డైలీ వీడియో చూసి పాయింట్స్ రాసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిలేటెడ్గా ఏదైనా మనం కవర్ చేసుకోవచ్చు ఈజీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.